హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికైతే చెప్పాను కదండి ముందు వీడియోలోనే ఇలా ఉప్పలమ్మకైతే పెట్టుకుంటాము. అది కూడా మీకు కూడా ఓ వీడియో పెడతాననేసి ఇలా ముందుగానే మా నడిపత్తయ్య గారైతే అమ్మవారికైతే మొక్కుకున్నారండి. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి మా ఆశ అంటే మా మరదలవుతుందండి. తనకి మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయినా కానీ ఇంకా ప్రెగ్నెంట్ అయితే అందలేదనేసి ఇంకా తనైతే ఒక రోజున ఉప్పలమ్మ దగ్గరికైతే వచ్చి మా ఇంట్లో ఉన్న ఉప్పలమ్మ దగ్గరికి వచ్చి ఇలా దండం అయితే పెట్టుకుందండి. అమ్మ ఉప్పలమ్మ తల్లి, నువ్వు ఉన్నట్లయితే నా బిడ్డకైతే ప్రెగ్నెంట్ అందాలి అనేసి అయితే మొక్కుకున్నారు. ఇలా అదే నెలలో మరి ఎమ్మటే ఇంకా అదే నెలలో అయితే తనైతే ప్రెగ్నెంట్ అయిందండి. మొక్కుకున్న నెలలోనే ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక బాబు పుట్టాక 6 నెలలో అయితే ఇలా ఉప్పలమ్మకైతే పెట్టుకుంటుంది. ఇలా చూడండి. అలాగే ఇక ఉప్పలమ్మకు పెట్టుకోవాలనుకుని ముందుగా అయితే అమ్మకైతే మొత్తం సున్నం అయితే వేసాము. సున్నం వేసిన తర్వాత ఇలా బొట్లతో అయితే పసుపు కుంకుమ బొట్లతో అయితే మొత్తం నిండుగా మంచిగా అలంకరించుకున్నామండి. అలాగే ఇక మా అత్తయ్య గారైతే అమ్మవారికి మొత్తం ఇక ఏమేమైతే సామాగ్రి కావాలో అన్నీ కూడా ఇప్పుడు ఉప్పలమ్మకు పెట్టడం అంటే మనం కళ్యాణం చేసినట్లే కదండి. అందుకే ఇలా మొత్తం దాంట్లో పసుపు కుంకుమ ఇలా చాట అలాగే మొత్తం ఇంకా కావలసిన పుస్తలు ఇవన్నీ కూడా మొత్తం దాంట్లో అయితే వేసి ఇలా దండం అయితే పెట్టుకొని ఇక దానికి కావాల్సినవన్నీ కూడా మొత్తం పెట్టుకొని ఇక అమ్మవారికి అయితే పూజ చేస్తుందండి. ఇక ఆలోపే ఇక చుట్టాలందరూ కూడా వచ్చారు. అలాగే ఇంకా మేము చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకొని మన మరలా ఇక అమ్మవారికైతే మొత్తం సామాగ్రి అంతా కూడా తెచ్చేసి ఇలా పెట్టేసామండి. ఇక అలాగే గుడిలో కూడా ఇలా చూడండి ఎలా అలంకరించుకున్నామో, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండి. అలాగే దీపం వెలిగించాలి కాబట్టి నూనె ఒక పెద్ద చిప్పలో అయితే పోసి ఒక పెద్ద ఒత్తి అయితే వేసి వెలిగిస్తాము ప్రమిదలో వేసి. ఇలా చూడండి. అలాగే మనం ఆ అమ్మవారికి అయితే తాంబూలం కూడా పెట్టుకోవాలి. తాంబూలం కూడా అత్తయ్య అయితే పెట్టిందండి. ఖర్జూర వక్క వేసుకొని అయితే పెట్టారు. అలాగే మా అత్తయ్య వాళ్ళు చూడండి ఇంకా బొట్లు చాలా ఇంకా అమ్మవారి ముందు పెట్టే తలుపు ఉంటుంది కదండి, ఆ డోర్లకు కూడా పెడుతుంది రాయికి అమ్మవారికి పెట్టేది. ఇలా చూడండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక ఒక్కొక్కటిగా గుళ్ళో అయితే పెడుతున్నారు. ఎలా అయితే పెట్టుకోవాలో కూడా మీరు కూడా చూడండి. ఇప్పుడు ఒక పెద్ద కుండ అయితే మాత్రం మధ్యలో పెట్టారు. అలాగే ఇంకా 2, 3 చిన్న కుండలైతే ఉన్నాయి కదండీ! ఆ చిన్న కుండలలో ఒక కుండలో మాత్రం బెల్లం శాఖ వేశారండి. బెల్లం వేసి నీళ్లు పోసుకొని బెల్లం శాఖ అయితే వేశారు. అలాగే ఇంకొక కుండలో అయితే వాటర్ వేసుకున్నారు. అలాగే ఇంకో కుండలో మందు కూడా వేశారండి అమ్మవారికి. ఇవన్నీ వేసుకొని ఈ 3 కుండలలో కూడా అక్కడ పెట్టిన తర్వాత అలాగే కళ్ళు పోసుకునే వాళ్ళు కళ్ళు కూడా తెచ్చామండి. కళ్ళు కూడా పెడతాము. కళ్ళు కూడా పోసుకొని ఇక ముందైతే ఆరబోసుకొని అయితే దండం పెట్టుకుంటాము. ఇవన్నీ పెట్టిన తర్వాత అలాగే అమ్మవారికి జాకెట్ ముక్కలు, అలాగే మళ్ళీ అలా బియ్యం ఉంటాయి కదండీ! అవి బియ్యం కూడా మన కొబ్బరి కుడకతో అయితే కొలుచుకొని అయితే పోసుకుంటామండి. మనం ఎన్ని చిప్పలైతే పోస్తామో చూసుకొని కొలతతో అయితే పోసుకోవాలి. మా అత్తయ్య గారైతే 5 చిప్పల వరకైతే 5 కుడకలు బియ్యం అయితే పోశారు. అవి కూడా మరలా తిరుగు వారం అంటే ఈ రోజున ఉప్పలమ్మ పెడితే మళ్ళీ అదే వారానికి మళ్ళీ పెట్టుకుంటారు కదండీ! ఆ రోజైతే తీసి కొలుచుకుంటారంట. ఆ బియ్యం మరి కొన్నైనా ఎక్కువగా వస్తాయనేసి కొలుస్తారంటండి. ఆ రోజు కూడా మేము వీడియో తీసి చూపిస్తాం మీకు. ఎక్కువగా వచ్చాయా లేదా అనేసి. ఇలా చూడండి. ఇవన్నీ కుండల మీద మూతలు పెట్టేసి ఇంకా అలాగే బియ్యం, అలాగే తాంబూలం వక్క ఇలా ప్రతి ఒక్కటి జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా పెట్టుకొని అలాగే అమ్మవారికి చీర జాకెట్ ఇవన్నీ పెట్టి మొత్తం ఇంకా పూజ అయితే మొత్తం అయిపోయిందండి. ఇక మనం తీసుకున్న దీపం వెలిగించుకొని ఇక మనం అమ్మవారి ముందైతే మన నీళ్ళు ఆరగింపు చేసుకొని అలాగే బెల్లం శాఖ నీళ్ళు, అలాగే మందు, కళ్ళు ఇవన్నీ వేసుకొని నిండుగా అమ్మవారికి సాంబ్రాణి కూడా వేసి మంచిగా అమ్మవారిని అయితే చాలా మంచిగా భక్తితో పూజించుకున్నాము. అలాగే ఇక మేకను కోసే ముందైతే అండి, మేక కూడా అసలు అమ్మవారు కూడా మెచ్చింది అనుకుంటా అండి. ఎమ్మటే జలత ఇచ్చింది. ఆ జలత ఇవ్వడానికి కూడా ఎక్కువసేపు కూడా ఏమీ పట్టలేదండి. అమ్మవారికి కావాల్సినవి అన్నీ పోసాము. పసుపు కుంకుమ వేసి అన్నీ పోసారు. మొక్కుకున్న వాళ్ళు కూడా చాలా భక్తితో మొక్కుకోవడం వల్ల అమ్మవారు కూడా చాలా
అసలు మెచ్చి ఎమ్మటే జరతా ఇచ్చింది. అది ఇంకా చాలా సంతోషంగా అనిపించిందండి మా అందరికీ కూడా. ఇక మా వీడియో కూడా మీ అందరికీ చూస్తూ ఉన్నట్లయితే మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక మా వీడియో ఇంకా చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.